ఓకేనా. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ పులివెందుల వాళ్ళు జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గురించి అవినాష్ రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, తర్వాత మిగతా ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, మధ్య అది ఇది మాట్లాడుతూ ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకు స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, అసలు ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది మీరు కొంచెమన్నా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎలాంటి సంబంధం లేని దాని మీద వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళే చంపుకొని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ ఏదైతే ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన వెనకాల ఉన్నాడో సతీష్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేశాను. అంటే ఏ సంబంధం లేని మమ్మల్ని వివేకానంద రెడ్డి కేసులో దాని గురించి మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు నేను ఎంపీగా అప్పుడు పోటీ చేసిన, ఈ వివేకానంద రెడ్డి ఎఫెక్టు వివేకానంద రెడ్డి మర్డర్ వల్లనే కూడా నాకు బాగా డ్యామేజ్ అయ్యి తర్వాత నేను ఎప్పుడు తర్వాత ఓడిపోలేదు. ఆ తర్వాత నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. అంటే మీ ఇంట్లో మనిషిని మీరే చంపుకొని నింద మా మీద వేసి మమ్మల్ని ఇంత అన్పాపులర్ చేసి కడప జిల్లా ప్రజల దృష్టిలో మమ్మల్ని ఒక విలన్లుగా ఆ రోజు చిత్రీకరించి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా మీరు ముందు ఆయన మీద చేసినారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైనా కానీ పులివెందుల గురించి దాని గురించి ఏదన్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మాట్లాడితే ఆయన ఏదో వేరే రకంగా అన్నట్టు పులివెందుల ప్రజలు ఆయన అనేది వైఎస్ ఇంట్లో ఉండే పుల్ల గురించి ఆయన మాట్లాడింది కాదని కామన్గా అందరి ప్రజలకు రుద్ది ఇక్కడ ఏదో ఒక యూనిటీ మాదిరి తీసుకొని ఆయన ఏదో పులివెందుల ప్రజలను అన్నట్టు కాదు. మీరు పులివెందుల వాళ్ళు వైఎస్ వాళ్ళు పులివెందుల పుల్లులు అంటారు కదా అని ఆయన మాట్లాడ్డాం. ఇంకో ఆయన వచ్చి సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, నువ్వేం పెద్ద పుడింగివా, మేము నువ్వేందన్నా చేస్తే అని సతీష్ రెడ్డి గారు. ఆయన పుడింగి కాకపోతే ఏమైంది, ఆయన 2004 నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాడు, 4 సార్లు గెలిచాడు. ఆ మాట్లాడిన వ్యక్తి సతీష్ రెడ్డి గారు 5 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయినారు. మళ్ళీ ఆయన పట్టుకొని నువ్వు పెద్ద పుడింగివా, మేము ఇక్కడ గాజులు దొరుకునేమా, ఆ తర్వాత అది ఇది ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, ఏ సంబంధము లేని ఆదినారాయణ రెడ్డి గారి మీద నా మీద కానీ వివేకానంద రెడ్డి కేసు అనేది చేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు. కాబట్టి ప్లస్ అది కాక జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులివెందుల స్థాయి లీడర్ కాదు కదా, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు, ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పుంటే విమర్శిస్తాడు. దానికి నీకు పులివెందులకు ఏం సంబంధం అది ఇదని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు. అంటే మీరు ఆయన దీంట్లోకి లాగి ఆయన మీద ఏంటంటే అభాండాలు వేసి ఆయన మీద కానీ నా మీద కానీ నిజంగా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు 7 గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూన్ను పోవాలనుకున్నాం వివేకానంద రెడ్డిని. మేము చూన్ను పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద, నా మీద, ఆదినారాయణ మీద వివేకానంద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు. కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన పులివెందులకి ఏం సంబంధం, ఈయనకేం సంబంధం అది ఇది మాట్లాడము. ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్ ముందుకు పోయి ఏదో సమ్మేళనంగా ఉండాము, మా కార్యకర్తలు సమ్మేళనం కాకుండా ఏం పీకుతారో వచ్చి పీక్కోండి, మీకు చేతనైంది చేసుకోండి. మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే ఒకరి ఇంట్లోకి పోయి అది ఇప్పటికీ రావణ కాష్టంలో రగులుతానే ఉంది తాడిపత్రి. ఎందుకు ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారని ఇప్పటికీ ఇంకా గొడవలు రావణ కాష్టం రగులుతుంది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటామంటే రాండి. అయినా ముందు ఆ దేవగుళ్ళ వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది. ఇంకా సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు చాలా టెక్నికల్గా, చాలా ఇదిగా, అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో గొడవలు ఎన్ని జరిగినాయంట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇది ఉందని చాలా టాక్టిక్గా మాట్లాడతాడు. ఇంత టాక్టిక్గా ఇంత లౌక్యంగా మాట్లాడే సతీష్ రెడ్డి గతంలో ఇట్లే మాట్లాడతానంటే పులివెందుల్లో ఏదో స్టేజ్లో మనం గడ్డెక్కేవాళ్ళం. అంత లౌక్యంగా అంటే ఇప్పుడు రాజశేఖర్ ఎటు లేడు,
రాజశేఖర రెడ్డిని తిట్టినందువల్ల ఏమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరిస్తే ఈయనకు బెనిఫిట్ ఉంటుంది. ఇట్లా ఒకటి ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సరే జరిగింది అనుకో. 2014లో జగన్మోహన్ రెడ్డి ఈడ పులివెందుల ఎమ్మెల్యేగా సీఎం అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు సొంతం నీకు బాబు అవుతాడో బామణది అవుతాడో శ్రీనివాసరెడ్డి ఎంపీగా నిలవనాడు. సాయంత్రం 4:30 అప్పుడు రవీంద్రనాథ్ స్కూల్లో ఏం జరిగిందో సతీష్ రెడ్డినే చెప్పాలా. శ్రీనివాసరెడ్డిని సతీష్ రెడ్డిని దాదాపుగా నిర్బంధించారు. మీరున్నారు ఆ రోజు. దాదాపుగా నిర్బంధించారు 4:30 5 గంటల తర్వాత. అప్పట్లో చనిపోయాడు వివేకానంద రెడ్డి వచ్చి ఆ సమస్యను పరిష్కరించాడు. రాళ్ల దాడి జరిగింది. ఆ రోజు 2 జీపులు కార్లు అద్దాలు పగలగొట్టారు. అందరూ వీళ్ళు సాక్ష్యాలు. అంటే ఈయన పెద్ద ప్రజాస్వామ్యవాదం అని చెప్తాడు. అంటే రాజశేఖర హయాంలో జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ జరగలేదని. ఇంకో ఎగ్జాంపుల్ కూడా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక బై ఎలక్షన్ జరిగింది. నేనే కంటెస్ట్ చేశాను. కోమన్నూతల నుంచి అంబకపల్లి వరకు ఎన్ని గొడవలు, ఎంత అల్లరి జరిగింది. నా పక్కన సతీష్ రెడ్డి కూడా కూర్చొని ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి పక్కన నేను సతీష్ రెడ్డి కూర్చున్నాం. కోమన్నూతల నుంచి మురార్ జింతల, తర్వాత దిగువపల్లె, అంబకపల్లె, ఎంత గొడవలు, ఎంతగా రాళ్ళేసి చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేసినారు. అప్పుడు ఎవరు హయాము? జగన్మోహన్ రెడ్డి హయాం కదా. మళ్ళీ మాట్లాడతాడు రాంగోపాల్ ఎలక్షన్ బాగా జరిగింది. రాంగోపాల్ ఎలక్షన్ బాగా జరిగితే మా మండల శాఖ అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి, మా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అమరు, వీళ్ళంతా ఎట్లా దెబ్బలు తిన్నారు. అమరు గొలుసు కూడా లాక్కుంటే ఈ రోజు కూడా మేము ఆ గొలుసు కూడా రికవర్ చేయలేము. అది జరిగిందని ఏమవుతే నా కారు మీద దాడి చేసినారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? ఏదో పెద్ద ఈయన ప్రజాస్వామ్యానికి ప్రతిరూపము అయినట్లు ఆ భారతమ్మ గారిని మదర్ తెరిసాతో పోలుస్తాడు. ఆయన అసలు ఏదో మాకు ఒకవేళ ఏంటంటే భజన చేయొచ్చు. మరి ఇంత దారుణంగా ఆయన భారతమ్మనంటే మదర్ తెరిసా, ఈయన సాక్షాత్తు ఇది ప్రజాస్వామ్యం గురించి ఈ ఎట్లా ప్రజాస్వామ్యం ఈడ వెల్లువిరిసిందంటే 33 వార్డులు ఉంటే 33 వార్డులు ఏకగ్రీవం అయ్యేంత ప్రజాస్వామ్యం పులివెందులలో. 7 జెడ్పీటీసీలు ఉంటే 7 జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీకే ఏకగ్రీవంగా. ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు. ఇంత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూసిండాం. మన సతీష్ రెడ్డి గారికి ఇది కనపడుతుందో లేదో. కాబట్టి ఏదన్నా ఒక ఆరోపణ ఆదినారెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఎందుకు చేస్తారు? మీరు అతన్ని దీంట్లోకి లాగి సంబంధం లేని వివేకానంద రెడ్డి కేసులో అసలు నిజంగా చెప్తున్నా, మళ్ళీ అమ్మురాజన్ ఎస్పీ గారిని మళ్ళీ పోయినాక అమ్మురాజన్ గారు నాకు క్లియర్గా చెప్పినారు, హరితాలో మీది మీటింగ్ జరిగి దాంట్లో ఫిక్సప్ చేసి తర్వాత నిన్ను తర్వాత మీ ఊరికి సంబంధించిన పరమేశ్వర్లను అందరినీ ముద్దాయిలు చేయమని నాకు ఆర్డర్ కూడా ఉంది. మీరు చాలా అదృష్టవంతులు సార్. మీరు సిబిఐకి పోయి సిబిఐ వచ్చిన దానివల్ల లేదంటే మాకు తప్పని తెలిసి కూడా మేము మిమ్మల్ని ముద్దాయిలుగా చేయాలి. పాపం ఆ విషయం తెలియక మా ఊరోళ్ళుగా వాళ్ళు వెంబడే ఉన్నారు. అది వేరే విషయం. అంటే ఇంత పకడ్బందీగా ఆదినారాయణ రెడ్డి గారిని కానీ మమ్మల్ని కానీ ఇరికేయాలని చూసి మీరు మాకు తెచ్చుకున్నాక ఆదినారెడ్డి గారు మీ గురించి మాట్లాడతారు. ఆయన 4 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచినాడు. ఒకసారి ఎంపీకి చేసి ఓడిపోయినాడు. 4 సార్లు ఎమ్మెల్యేకి చేసి 4 సార్లు గెలిచినాడు. ఆయన పట్టుకొని ఇల్లు ఏందో మేము బిచ్చబెట్టినాం అది ఇది. ఆయన ఏం చెప్తాడు? 96 ఎలక్షన్స్లో అప్పట్లో 25 లక్షలు నేను ఖర్చు పెట్టి చేసి ఎన్నో ఓట్లు ఇది చేస్తే మీకు ఒక రకంగా రిగ్గింగ్ అనుకోండి చేస్తే మీరు 4,000తో బయటపడినారని చెప్తాడు. అది 96లో. ఈయనకు టికెట్ ఇచ్చింది 2004లో. అవన్నీ ఎవరు ఇప్పుడు బేరీజ్ చేస్తారు? ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు, ఎవరు ఇదని ఇప్పుడు ఎవరు బేరీజ్ వేస్తారు? ఏం పడింది అంత దూరం మీకు? కాబట్టి ఈ ఏందో ఎలక్షన్లలో నువ్వు చూస్తాం అది కాదు. మాకు వేరే ఆయన ఇది అవసరం లేదు. మా పులివెందుల క్యాడరు, మా పులివెందుల వాళ్ళతోనే మేము ఫైట్ చేసి తప్పకుండా మున్సిపాలిటీలో మంచి రిజల్టే తెస్తాం. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసి దీన్ని ఇష్యూ చేసుకొని పరిస్థితులు ఇంకా క్రిటికల్గా పోయేటట్టు తెచ్చుకోవద్దండి. అసలు అడ్రస్ లేని నా కొడుకులు ఆదినాడిని ఖబర్దారంటాడు. నిన్న నాకేందో అర్థం కాలే. అంటే ఇంకా ఎవరన్నా మా వాళ్ళు టెంప్ట్ అయ్యి మా కార్యకర్తలు కొడితే మళ్ళీ కొట్టామంటారు, మళ్ళీ దౌర్జన్యం చేశారు కొట్టారంటారు. మీ మాటలు చూస్తే కోటలు దాడతాయి. కాబట్టి అందరికీ చెప్తారా, మర్యాదగా ఉండండి. ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి. ఇట్లా కబడ్దారులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన గురించి మాట్లాడితే మటుకు ఈ పరిణామాలు వేరుగా ఉంటాయి. పులివెందుల్లో మీరు నిజంగా ప్రజాస్వామ్యవాదులై మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుతా అంటే మీలాగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని అయితే మేము కూడా పరిరక్షిస్తాం.